మనీ ఈస్ట్ సిరీస్ లో ప్రొఫెసర్ క్యారెక్టర్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అందులో బెర్లిన్ క్యారెక్టర్ కి కూడా అంతే క్రేజ్ వచ్చింది. సో బెర్లిన్ క్యారెక్టర్ తోనే బెర్లిన్ అనే సిరీస్ స్టార్ట్ అయింది. దాంట్లో వచ్చిన ఫస్ట్ సీజన్ అనుకున్నట్టుగానే మనీ ఈస్ట్ కి ఉన్న స్టోరీ టెల్లింగ్ ని మ్యాచ్ చేసిందని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు సెకండ్ సీజన్ బెర్లిన్ అండ్ ద లేడీ విత్ ద ఎర్మైన్ రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది. అండ్ సిరీస్ ఎలా ఉంది అంటే 8 ఎపిసోడ్స్ 2 days లో లేపేయచ్చు. బెర్లిన్ క్యారెక్టరైజేషన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ నుండే కనెక్ట్ అవుతారు. కానీ మనీ ఈస్ట్ స్టోరీ టెల్లింగ్ నచ్చే వాళ్ళకి ఫస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ హుక్ అయిపోతారు. బెర్లిన్ క్యారెక్టర్ ప్రతి సీజన్ లో ఎంత స్పెషల్ గా ఉంటుందో మనకు తెలుసు. మెయిన్ గా బెర్లిన్ కుండే కళాత్మకమైన దృష్టి అంటే ఆర్ట్ ని ఆస్వాదించే యాంగిల్ బెర్లిన్ ని స్పెషల్ గా మారుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ బెర్లిన్ లాంటి ఇంకొక క్యారెక్టర్ బెర్లిన్ ని కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సీజన్ మొత్తం. అలాని మోస్ట్ అడ్వాన్స్డ్ దొంగతనాలు ఉండవా అంటే ఉంటాయి. కానీ మనీ ఈస్ట్ ని డీప్ గా ఎంజాయ్ చేసే వాళ్ళకి అది జస్ట్ ఒక దొంగతనం గురించి కాదు, రెండు ఆపోజిట్ సిస్టమ్స్ కి మధ్య జరిగిన కాన్ఫ్లిక్ట్ అని అర్థమవుతుంది కదా. సో ఎగ్జాక్ట్లీ ఈ బెర్లిన్ సిరీస్ జస్ట్ దొంగతనం గురించి కాదు. ఎందుకంటే డబ్బులు దొంగతనం చేయడం మాత్రమే ఇక్కడ టార్గెట్ అనుకుంటే అది తప్ప డిస్కస్ చేసుకోవడానికి ఈ సిరీస్ లో ఇంకేం ఉండదు. సో ఈ సిరీస్ కూడా దొంగతనానికి మించి ఒక కోర్ పాయింట్ ని మనతో డిస్కస్ చేసేలా చేస్తుంది. అదేంటో ఈ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మనీ ఈస్ట్ లో టెన్షన్ ని బిల్డ్ చేయడానికి టైట్ ఫ్రేమ్స్ ని ఎంత పర్ఫెక్ట్ గా యూజ్ చేశారో సేమ్ ఈ సిరీస్ లో కూడా అవే టైట్ ఫ్రేమ్స్ తో అదే ఫీలింగ్ తెప్పిస్తారు. సిరీస్ మధ్యలో ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ, ఆ టెన్షన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. మనీ ఈస్ట్ లో ఎలా అయితే రిలేషన్షిప్స్ ని స్టోరీ స్క్రీన్ ప్లే లో మిక్స్ చేసి డైరెక్టర్ మనకు ఒక నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ ఇస్తాడో ఇందులో కూడా రిలేషన్షిప్స్ ని చాలా గ్రిప్పింగ్ గా చూపిస్తారు. దాని నుండి వచ్చే ఎమోషన్స్ వల్ల దొంగతనానికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అండ్ సెల్ఫ్ ఈగో అనేది ఒక లవ్ స్టోరీని చంపేస్తే అదే సెల్ఫ్లెస్ ఈగో అనేది ఇంకొక లవ్ స్టోరీని ఎలా రీబిల్డ్ చేస్తుందో ఇందులో చూపిస్తారు. నిజంగా ఇందులో దొంగతనం ఎంత కిక్కిస్తుందో అదే లెవెల్లో ఈ లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఇదొక మినీ సిరీస్ మాత్రమే. అంటే స్టోరీ ఈ సీజన్ తో అయిపోతుంది. ప్రతి ఎపిసోడ్ లో హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి, మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా వెళ్ళిపోతుంది. సో మీరు ఒకవేళ ఫస్ట్ సీజన్ చూడకపోయినా పర్లేదు, డైరెక్ట్ గా ఈ సిరీస్ చూడొచ్చు. అండ్ లాస్ట్ ఎపిసోడ్ లో ఒక సర్ప్రైజ్ అయితే ఉంది అండ్ అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇది తెలుగులో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా చాలా బాగుంది. సో వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.